హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు మీకు బేబీ పొటాటోస్తో ఎంతో టేస్టీగా ఉండే ఫ్రై చేసి చూపిస్తాను. ఇవి మనకి సూపర్ మార్కెట్స్లో కానీ కొంచెం పెద్ద బజార్లలో కానీ దొరుకుతూ ఉంటాయి. ఇవి కొన్ని సీజన్స్లో అయితే బాగా దొరుకుతాయి. దొరికినప్పుడు ఒకసారి తెచ్చుకొని ఇలా ట్రై చేసి చూడండి. ఇవి టేస్ట్ కూడా మామూలు పొటాటోస్ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. వీటిని ముందుగా శుభ్రంగా వాష్ చేసుకుని ఉడకబెట్టుకోవాలి. ఉడికిన తర్వాత ఇలా మొత్తం తొక్క తీసుకుని పెట్టుకోవాలి. ఈ ఫ్రై కోసం మనం ఒక మసాలా తయారు చేసుకోవాలి. ముందుగా ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే 1 టీ స్పూన్ వరకు మిరియాలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రైకి టేస్ట్ అంతా కూడా ఈ మసాలా పొడి వల్లే వస్తుందన్నమాట. ఇవన్నీ దోరగా వేగిన తర్వాత ఒక 4 ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. దీనిలో ఇక మనం ఎండు కారం అనేది వాడం. ఇవి కూడా వేగిపోయిన తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వీటిని కోర్స్గా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత దీనిలో ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. దీనిలో కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా వేగిన తర్వాత ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఫ్రెష్గా దంచుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇది బాగా వేగిన తర్వాత దీనిలో మనం ఉడికించి తొక్క తీసి పెట్టుకున్న పొటాటోస్ అన్నీ కూడా వేసేయాలి. ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి కనుక మధ్యలోకి కట్ చేసుకోండి. ఇవన్నీ చిన్నగానే ఉన్నాయి కాబట్టి నేను అలా ఉంచేసాను. దీనిలో 1 టీ స్పూన్ పసుపు, ఫ్రైకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను పౌడర్డ్ సాల్టే వేసాను. కళ్ళుప్పు వేస్తే ఇందులో వాటర్ పోయాం కాబట్టి అది కరగదు. దీన్ని బాగా కలుపుకొని ఇలా అంతా స్ప్రెడ్ చేసుకుని పైన మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇది ఒక సైడ్ అంతా కూడా మనకి రోస్ట్ అయినట్టుగా లైట్గా బ్రౌన్ కలర్ వస్తుందన్నమాట. అప్పుడు మళ్ళీ మూత తీసి ఇంకొకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఇవన్నీ కూడా మంచిగా లైట్ బ్రౌన్ కలర్లో రోస్ట్ అవుతాయి అన్నమాట. ఈ పొటాటోస్ అన్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఎంత బాగా రోస్ట్ అయితే అంత టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ రోస్ట్ అయిన తర్వాత దీనిలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి వేసుకోవాలి. ఇది మరీ ఫైన్ పౌడర్లా కాకుండా కొంచెం కోర్స్గానే గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడి అంతా వేసేసుకుని ఇది ఈ పొటాటోస్కి పట్టేలా బాగా కలుపుకోవాలన్నమాట. కలిపిన తర్వాత మనం మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గిస్తే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా వాటికి బాగా పడతాయి. అంతే, మన పొటాటో ఫ్రై రెడీ అవుతుంది. దీన్ని పైన కొంచెం కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవడమే. ఇది డైరెక్ట్గా రైస్లో కలుపుకుని కూడా తినొచ్చు, లేదంటే పప్పు, సాంబార్ లాంటి వాటిలోకి సైడ్ డిష్లా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం కీప్ వాచింగ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.